Daily. Taste the Daily. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఫ్లెక్సీల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. తిరుమలనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజకీయంగా చర్చకు దారితీసింది. ఫ్లెక్సీతో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ పార్టీలోనే ఉన్నట్లు తెలంగాణ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా కడియం శ్రీహరి వివరణ ఇవ్వడంతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటో, మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఫ్లెక్సీ పాలిటిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ సందీప్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తిరుమలనాథ స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. దాని నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు స్టేషన్ గన్పూర్ సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల కలిపినటువంటి ఒక ఫ్లెక్సీ మాత్రం చర్చనీయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు కడియం శ్రీహరికి స్వాగతం అంటూ కూడా ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. ఇది టెంపుల్ కు ఎదురుగానే కట్టడం పెద్ద భారీ ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేసి ఇందులో గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి, పక్కనే ఉన్నటువంటి తాటికొండ రాజయ్యతో పాటు ఆ కమిటీకి సంబంధించిన ఫోటోలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోటోలు పెడుతూ భారీ ఫ్లెక్స్ అయితే ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏతుందో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మాత్రం ఈ యొక్క వినూత్న రీతిలో మాత్రం నిరసన చేపట్టని చెప్పొచ్చు. తమ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు కూడా ఇటీవలే స్పీకర్ కి అయితే గడ్డ ప్రసాద్ కి అయితే లిఖిత పూర్వకంగా కడియం అయితే వివరణ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటూ కూడా ఈ రోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అదేవిధంగా గత కొద్ది కాలం నుంచి కూడా ఇటు పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల నేపథ్యంలో ఒక కోర్టు అదే స్పీకర్ కు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతకాలం నుంచి కూడా ఎమ్మెల్యేలకైతే నోటీస్ పంపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా వారికి సంబంధించినటువంటి లిఖిత పూర్వకంగా రాతపూర్వకంగా కూడా వారికైతే వివరణ ఇచ్చారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా లిఖిత పూర్వకం కూడా తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ఏ పార్టీలో చేరలేదు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవంటూ కూడా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం గన్పూర్ నియోజకవర్గంలో మాత్రం ఒక వినూత్నమైనటువంటి రీతిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంటూ ఈరోజు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సందీప్. శ్రీకాంత్, అంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉన్నందున అంటే కడియం శ్రీహరి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం మాత్రం ఇది మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సినటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్, కానీ ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యే మాత్రం అక్కడికి రాలేదని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఇటు ఎమ్మెల్యే స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మిగతా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా నూతన కమిటీకి సంబంధించిన వారంతా కూడా అక్కడికైతే చేరుకుంటున్న క్రమంలో ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యే 5 గంటలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సందీప్. థ్యాంక్ యూ శ్రీకాంత్.